వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పైథాన్ విత్ వెబ్ డెవలప్మెంట్ అంటే మనం పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది కదా, సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో వెబ్ డెవలప్మెంట్ విత్ పైథాన్ చూద్దాం. సో అన్లాకింగ్ వెబ్ డెవలప్మెంట్ విత్ పైథాన్ ఏంటేంటి? పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్లస్ ఇంటర్ప్రిటెడ్, ఇది తర్వాత ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది. సో ఇట్స్ ఏ గ్రేట్ చాయిస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇది మంచి చాయిస్, గ్రేట్ చాయిస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇంకా ముందు చూద్దాం. సో ఇది హై లెవెల్, ఇంటర్ప్రిటెడ్, ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది. సో వై చూస్ పైథాన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్? మరి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, జావా కావచ్చు, ఇంకే మిగతా లాంగ్వేజ్ చాలా ఉన్నాయి కదా. సో మీరు వై చూస్ పైథాన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఎందుకు చూద్దాం. సో పైథాన్ ఈజ్ సింపులే కదా. సో ఈజీ టు లర్న్, సింటాక్స్ ఎంపసైజెస్ రీడబిలిటీ అండ్ దేర్ ఫోర్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మెయింటెనెన్స్. సో ఇదేమైంది, పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, ఈజీ టు లర్న్ సింటాక్స్. ఈవెన్ నాన్ ఐటీ అసలు ఏం టచ్ లేని వాళ్ళు కూడా చాలామంది పైథాన్తో స్టార్ట్ చేస్తారు. సో మీరు కూడా పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ ఈ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు మనం పేడ్ కోర్స్ అందిస్తున్నాం. ఒకసారి కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి. అక్కడ సిలబస్ చూడండి, మీకు సూటబుల్ అవుతుందా అంటే కోర్స్ పర్చేజ్ చేయండి, తక్కువ కాస్ట్లో అందిస్తున్నాం. ఒకవేళ మీరు ఫ్రీగా నేర్చుకోవాలంటే యూట్యూబ్లో 10 hours కంటెంట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, ఈజీ టు లర్న్ సింటాక్స్. సో దీనికి మళ్ళీ ఇది మనకు కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో పైథాన్ సపోర్ట్స్ మోడల్స్ అండ్ ప్యాకేజెస్ విచ్ ఎంకరేజెస్ ప్రోగ్రామ్ మాడ్యులారిటీ అండ్ కోడ్ రివ్యూస్. సో పైథాన్ దేనికి మోడల్స్, ఏ ప్యాకేజెస్, ఇవన్నీ పైథాన్ సపోర్ట్ చేసే మోడల్స్, ప్యాకేజెస్ అన్ని ఏమి ఎంకరేజ్ చేస్తాయంటే ప్రోగ్రామ్ మాడ్యులారిటీ అండ్ కోడ్ని రివ్యూ చేయడానికి యూజ్ అయ్యే ప్యాకేజెస్, మాడ్యూల్స్ని ఇవి ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత డిజాంగో, సో పైథాన్స్ వెబ్ ఫ్రేమ్వర్క్. సో మన పేడ్ కోర్స్లో మనకు ఒక వెబ్ డెవలపర్కి ఎంత కావాలో జాంగో ఫ్రేమ్వర్క్ నుంచి అంతా చెప్పింది. ఒకసారి పైథాన్ విత్ జాంగో ఒకసారి చూడండి. సో డిజాంగో ఈజ్ ఏ హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ దట్ ఎంకరేజెస్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ క్లీన్ ప్రాగ్మాటిక్ డిజైన్. సో ఇది హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్. ఇది ఏమి ఎంకరేజ్ చేస్తుంది? ర్యాపిడ్ డెవలప్మెంట్ కావచ్చు, క్లీన్గా, తర్వాత ప్రాగ్మాటిక్ డిజైన్ ఇది. సో బిల్ట్ బై ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ మచ్ ఆఫ్ ది హెజల్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది చాలా ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ బిల్డ్ చేశారు. సో ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది వెబ్ డెవలప్మెంట్కి. తర్వాత ఫ్లాస్క్ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్. ఫ్లాస్క్ ఈజ్ ఏ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్ రిటన్ ఇన్ పైథాన్. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మైక్రో ఫ్రేమ్వర్క్ బికాస్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ పర్టికులర్ టూల్స్ ఆర్ లైబ్రరీస్. సో ఫ్లాస్క్ అనేది మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్, ఇది పైథాన్లో రాసి ఉంటుంది. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మైక్రో ఫ్రేమ్వర్క్ బికాస్ ఎందుకు? ఇట్ డస్ నాట్ రిక్వైర్ పర్టికులర్ టూల్స్. దీనికి ఎటువంటి టూల్స్ కానీ లైబ్రరీస్ కానీ అవసరం లేదు. ఇట్ హ్యాస్ నో డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేయర్. సో దీనికి ఏ డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేయర్ అనేది లేదు. ఫామ్ వ్యాలిడేషన్ ఆర్ ఎనీ అదర్ కాంపోనెంట్స్. సో దీనికి నో డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేదు. తర్వాత ఇది ఫామ్ వ్యాలిడేషన్ కావచ్చు, ఎనీ అదర్ కాంపోనెంట్స్ వేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ప్రొవైడ్ కామన్ ఫంక్షన్స్. సో ఇది మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది కామన్ ఫంక్షన్స్కి. సో ఇది కూడా ఫ్రేమ్వర్క్. సో మీరు మన పెయిడ్ కోర్స్లో డిజాంగో ఉంది. సో మీరు ఇంకా ఫ్లాస్క్ కావాలంటే ఫ్లాస్క్ ఒకసారి అది కూడా కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. తర్వాత పైథాన్స్ వర్సటాలిటీ ఇన్ వెబ్ డెవలప్మెంట్. మరి సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, మరి పైథాన్ వర్సటాలిటీ అండి. పైథాన్ ప్రొవైడ్స్ వేరియస్ ఆప్షన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఏంటి? ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ డిజాంగో, తర్వాత పైరమిడ్, మైక్రో ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ ఫ్లాస్క్ కావచ్చు, బాటెల్ కావచ్చు, అడ్వాన్స్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ ప్లోన్ అండ్ డిజాంగో సిఎంఎస్ ఇవి కావచ్చు. తర్వాత పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ సపోర్ట్స్ మెనీ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. ఏమేంటి? చాలా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ సపోర్ట్ చేస్తుంది. HTML కావచ్చు అండ్ XML కావచ్చు, తర్వాత JSON కావచ్చు, ఇవన్నీ ఈమెయిల్ ప్రాసెసింగ్. ఏంటి? మన ఈమెయిల్ ప్రాసెసింగ్ SMTP, POP ఇవి మనకు ప్రోటోకాల్స్. తర్వాత FTP, IMAP అండ్ అదర్స్. ఇంకా చాలా ఇంటర్నెట్ ప్రోటోకాల్ని సపోర్ట్ చేస్తుంది పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. సో మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ రావాలనుకుంటే పైథాన్కి వర్సటాలిటీ ఉంటుంది, ఈజీ టు లర్న్, ఈ ఫ్రేమ్వర్క్స్ బాగా ఉన్నాయి. సో మీరు పైథాన్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మీరు వెబ్ డెవలప్మెంట్స్ రావాలనుకుంటే. అలాగే మనం ఫ్రంట్ ఎండ్లో తెలుసు, లైక్ ఏంటి HTML, CSS నేర్చుకోవాల్సిందే. సో ఇవన్నీ మీరు ఒకసారి మీరు వెబ్ డెవలప్మెంట్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మీరు కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి. అలాగే pythonlife.inకి వెళ్ళి వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. సో అది పక్కా అప్పుడు మీకు సిలబస్ చూసిన తర్వాత మీకు నచ్చితే జాయిన్ కండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్
తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.